హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మహిళలకు ఉచిత గ్యాస్ స్టవ్ సిలిండర్ అర్హత ప్రమాణాలు దరఖాస్తు విధానంలో ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఉజ్వల 2.0 పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్లు మరియు స్టవ్లు ఉచితంగా అందించబడతాయి. ఉచిత గ్యాస్ స్టవ్ మరియు సిలిండర్ పొందడానికి అర్హులైన మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. బీపీఎల్ కుటుంబానికి చెందిన మరియు తన ఇంట్లో ఎల్పీజీ కనెక్షన్ లేని మహిళ పీఎంయూవై పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. అయినప్పటికీ ఆమె తప్పనిసరిగా ఎస్ఈసిసి 2011 జాబితాలో లేదా నదీ దీవులలో నివసించే వ్యక్తులు, ఎస్సీ/ఎస్టీ గృహాలు, టీ మరియు మాజీ టీ గార్డెన్ తెగలు, పీఎంఏవై గ్రామీణ్ అటవీ నివాసులు, ఏఏవై మరియు అత్యంత వెనుకబడిన 7 గుర్తించబడిన కేటగిరీల కింద తప్పనిసరిగా చేర్చబడాలి. మహిళలకు ఉచిత గ్యాస్ స్టవ్ సిలిండర్ అర్హత ప్రమాణాలు దరఖాస్తు చేసే విధానం. ఫ్రీ గ్యాస్ సిలిండర్ అర్హత ప్రమాణాలు: భారతీయ పౌరుడే ఉండాలి, 18 ఏళ్ళు పైబడి ఉండాలి, ఎల్పీజీ కనెక్షన్ లేని బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళ అయి ఉండాలి. ఇతర సారూప్య పథకాల క్రింద ఎటువంటి ప్రయోజనాన్ని పొందకూడదు. లబ్ధిదారులను ఎస్ఈసిసి 2011 లేదా ఎస్సీ/ఎస్టీ కుటుంబాలు, పీఎంఏవై గ్రామీణ్, ఏఏవై అత్యంత వెనుకబడిన తరగతులు, ఎంబీసీ అటవీ నివాసులు, నదీ ద్వీపాలు లేదా టీ మరియు మాజీ టీ గార్డెన్ తెగల కింద ఉన్న బీపీఎల్ కుటుంబాల జాబితాలో చేర్చి ఉండాలి. మున్సిపాలిటీ చైర్మన్ లేదా పంచాయతీ ప్రధాన్ జారీ చేసిన బీపీఎల్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, బీపీఎల్ రేషన్ కార్డ్, కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు, బ్యాంక్ పాస్బుక్ లేదా జన్ధన్ బ్యాంక్ ఖాతా వివరాలు, నిర్ణీత ఫామ్లో 14 పాయింట్ డిక్లరేషన్పై సంతకం చేసింది. దరఖాస్తు విధానం: అర్హత గల దరఖాస్తుదారులు 2 పద్ధతులను అనుసరించి ద్వారా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పీఎంయూవై కింద ఉచిత గ్యాస్ స్టవ్ మరియు సిలిండర్ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. విధానం 1. గ్యాస్ సిలిండర్ సరఫరా ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను తీసుకొని మీ సమీపంలోని గ్యాస్ సిలిండర్ సరఫరా ఏజెన్సీ కార్యాలయాన్ని దర్శించడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. విధానం 2. ఈ పథకం యొక్క అధికారిక వెబ్సైట్ను యాక్సెస్ చేయడం ద్వారా అవసరమైన పత్రాలను సిద్ధం చేయడం ద్వారా మరియు దిగువన వివరించిన విధానాన్ని అనుసరించడం ద్వారా ఎవరైనా దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.